అది పర్షియన్ పోయి ఉర్దూ వస్తుంది. అది వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇటు మళ్ళా నార్త్ ఇండియా వైపు ఉర్దూను అలీగర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో అప్పుడే నేర్పడం మొదలు పెడతా ఉంటారు. సో అక్కడ ఉర్దూను పాఠ్యాంశంగా భాషగా నేర్చుకున్నటువంటి అనేక మంది ఇక్కడ మన అసఫ్ జాహీల దగ్గరికి కొలువుల కోసం వస్తారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ గొడవ అవుతుంది. గొడవ అయితే 1868లోనే 1868లోనే ఆనాడు ఉన్నటువంటి అసఫ్ జాహీలు స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క హక్కుల్ని కాపాడడం కోసం ఆనాడే నిబంధనలు రూపొందిస్తారు. ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి జాబ్స్లో అని 1868, నాట్ టుడే 1868. కానీ మన కర్మ ఏందో తెలియదు కానీ 1868 నుంచి మళ్ళా 1919 వరకు 1919 వరకు కూడా అవి అమలు కావు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు. మళ్ళా గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు 1919లో ముల్కీ నిబంధనలను తీసుకొస్తారు. ఆ ముల్కీ నిబంధనలు ఏంది, 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాదు అప్పుడు ఎట్లుండే అంటే ఇక్కడ ఉండడం కాదు, నేను వేరే ప్రాంతానికి మా సొంత ప్రాంతానికి మళ్ళీ వెళ్ళను అని అఫిడవిట్ రాసిచ్చిన వాళ్ళకు మాత్రమే ఆనాడు అవకాశాలు ఇచ్చారు 1919లో. అవి కూడా ఇంప్లిమెంట్ కావు. 1935 దాకా వస్తుంది, మళ్ళీ గొడవ అయితేనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి నిబంధనలు ఇస్తారు, అప్పుడు ఇంప్లిమెంట్ కావు. ఈ లోపల 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి ఉద్యమం వస్తుంది, అప్పుడు అదే గొడవ. ఆ తర్వాత 1956లో మనం ఆంధ్ర రాష్ట్రంలోకి మనం మర్జ్ అవుతాం. అప్పుడు ఈ 15 ఏళ్ల నిబంధన కాస్త మరి మారుతూ వస్తుంటుంది, పెద్ద మనుషుల ఒప్పందం అని వస్తుంది. దాంట్లో ఈ 15 ఏళ్ల నిబంధనల కాస్త 12 ఏళ్ళకు కుదించడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్లో కలిసినాక కుదిస్తారు. కానీ 56 నుంచి మళ్ళా గొడవనే, మళ్ళీ మనకు ఉద్యోగాలలో అన్యాయమే, యాస భాషలో అన్యాయమే. ఈ లోపల 1969 ఉద్యమం వస్తుంది. ఇక 69 ఉద్యమం రాగానే అనేకమైనటువంటి సూత్రాలు, పార్లమెంట్లో 8 సూత్రాలు, ఇంకో దగ్గర ఇంకో సూత్రాలు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 6 సూత్రాలు ఇవ్వాలి, 6 గ్యారెంటీలు లాగా ఆనాడు 6 సూత్రాలు. 6 సూత్రాలు ఏం జరుగుతుంది, ఆ ఉన్న 12 ఏళ్ళని తీసుకొని 4 ఏళ్ళకు కుదించడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ పీఠభూమిలో ఈ ఉద్యోగాల విషయమై 600 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. 6 సూత్రాలు తీసుకొచ్చినాక కూడా అన్యాయమే జరుగుతుంది. అప్పుడు కూడా ఉద్యోగాలలో మనకు స్థానికులకు అవకాశం రాదు. ఎన్టీ రామారావు గారు వస్తారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి, జై భారత్ రెడ్డి కమిటీ వేసి, స్థానికేతరులకు దాదాపుగా 59,000 ఉద్యోగాలు పోయినాయి. ఈ అన్యాయాన్ని సవరించడానికి 610 జీవో తీసుకొస్తాడు ఆయన. ఆ 610 జీవోతో నన్న అన్యాయం సవరణ జరుగుతుందా అంటే అప్పుడు కూడా అన్యాయం సవరించబడదు. దాని తదనంతరం తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన జరుగుతుంది. జనసభ లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఈ అడుక్కునుడు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం మనకు వస్తేనే మన పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అందరం కూడా ఉద్యమ బాట పడతాం. ఉద్యమ బాట పట్టి 2014లో రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో రాష్ట్రం సాధించుకుంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో కూడా మళ్ళీ తెలంగాణ వారికి అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాటిలలో కొన్ని సంవత్సరాలు అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 95% వచ్చేంత వరకు కూడా రిక్రూట్మెంట్ కొంచెం తేడాగానే జరిగింది. 95% అని చెప్పి వాస్తవానికి ఆనాడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు పట్టుబట్టి 95% అని తీసుకొని వచ్చారు, సాధించారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది అని చెప్పి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ 95% మన వాళ్ళకు ఉండాలని మనం అడిగితే 5% వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు కదా. 95% మన వాళ్ళు పోగా ఇంకా కూడా చాలామంది రాసిన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో మెరిట్ కోటాలను ఇంకోటి తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వచ్చు. కానీ ఆ 5%ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏదో ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే గ్రూప్ 1ని అందరం కూడా వ్యతిరేకించినాం. రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో ఒకటే ఒక గ్రూప్ 1 వేసారు, 563 మందిని వేసారు. అందులో ఏంది, ఈ 5% ఏదైతే అడిషనల్ మెరిట్ కోటా ఉంటుందో అదేదో నాన్ లోకల్ కోటా అన్నట్టు వాస్తవానికి అందులో ఇద్దరికే రావాలి బయట వాళ్ళకు ఉద్యోగాలు, కానీ 9 మందికి ఇచ్చారు. ఆ 9 మందికి ఇవ్వడం కూడా ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి బీసీడీ సర్టిఫికెట్ ఇచ్చి ఓసీలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను, ఏది కూడా తప్పు మాట్లాడట్లేదు, ఏది కూడా మనము పేపర్లో లేనిది మాట్లాడతలేదు. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 563 గ్రూప్ 1లలో
నిజానికి చూసుకున్నట్టయితే 200 మంది బీహార్ నుండి గుజరాత్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఏం జరిగింది ఎగ్జాక్ట్గాని. అంటే ఇక్కడ ఒక చిన్న రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఏ రాష్ట్రంకైనా. ఇవాళ మన రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, అదే పక్క రాష్ట్రంలో ఉండే ఎస్టీ బిల్ అని ఒక జాతి ఉంటుంది. ఎస్టీ బిల్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగం రాద్దామంటే వాళ్ళు ఇక్కడ ఓసీలు అవుతారు, ఎస్టీలు గారు. ఏది మన స్టేట్ పోస్టులకు. నేషనల్ పోస్ట్కి ఏమవుతుంది, వాళ్ళకి ఎస్టీ వర్తిస్తుంది, కానీ స్టేట్ పోస్టులకు మాత్రం వాళ్ళు ఓసీలు అవుతారు. కానీ గ్రూప్ 1లో డైరెక్ట్గా చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఉన్నటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిర్రు రిజర్వేషన్. అట్లా ఇవ్వడానికి ఉండదు. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ కావాలి, కానీ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ బీసీడీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రం వాళ్ళు ఇద్దరికి ఇవ్వాల్సింది 7 మందికి ఇచ్చారు, 9 మందికి అదనంగా ఇచ్చారు. అంటే ఈ అన్యాయం జరుగుతుంది అని పదే పదే చెప్తున్నా కూడా కోర్టులలో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ప్రభుత్వం మొత్తం యువత మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నది. పాపం గ్రూప్ 1 మిత్రులు కొట్లాడినరు, సుప్రీంకోర్టు దాకా పోయినరు, కానీ ప్రభుత్వం కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చే పెద్ద పెద్ద లాయర్ల ముందు వరుసపెట్టి కనీసం బెంచ్ మీదకి కూడా కేసులు రాకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా 600 సంవత్సరాల చరిత్ర ఎందుకు చెప్పుకుంటున్నామంటే 600 ఏళ్ళ నుంచి కూడా దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఎండింగ్ ఉండాలి, దీనికి చరమ గీతం రావాలి. ఎట్లా వస్తుంది మరి, అది ఏం జరుగుతుంది? 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే. అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిర్రు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం అంటే ఇస్తారా? ఇయర్ కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు, మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను, ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని, ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి. కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు 3 కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ, దాన్ని తుంగలోకి దొక్కి